ఫ్రెండ్స్, మీ యొక్క ఆధార్ నెంబరు మిస్ అయితే దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఫస్ట్ UIDAI యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా అయితే మనం కొన్ని నిమిషాల్లో మన యొక్క ఆధార్ నెంబర్ని అయితే తిరిగి పొందవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్ ద్వారా కూడా మన ఆధార్ నెంబర్ని తిరిగి పొందవచ్చు. ఇంటర్నెట్ లేకుండా కూడా దీన్ని మనం ఫాలో చేయొచ్చు. ఫస్ట్ UID అని టైప్ చేయాలి. మన యొక్క మెసేజ్ బాక్స్లో UID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ యొక్క పేరుని టైప్ చేసి తర్వాత స్పేస్ ఇచ్చి మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేసి 51969కి మనమైతే SMS పంపాలి. SMS పంపిన వెంటనే ఆధార్ నెంబర్ అనేది మనకి మెసేజ్ వస్తుంది. తర్వాత థర్డ్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈమెయిల్ ద్వారా getdetail.aadhar@gmail.comకి మనం మెయిల్ చేయాలి. సబ్జెక్ట్ లైన్లో ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మెసేజ్ బాడీలో వచ్చి సేమ్ SMSకి ఏ విధంగా అయితే టైప్ చేసామో ఇక్కడ కూడా మెసేజ్ బాడీలో కూడా సేమ్ అలాగే టైప్ చేయాలి. UID స్పేస్ పేరు స్పేస్ మన యొక్క పిన్ కోడ్ ఆ యొక్క మెయిల్ ఐడికి మనం సెండ్ చేసామంటే ఒక 24 అవర్స్ లోపల మనకి మన యొక్క ఆధార్ నెంబర్ మెసేజ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే మనం ఆధార్ యొక్క సమాచారం తెలుసుకోవడానికి 1940 అనే నెంబర్ ఉంది, కానీ ఇప్పుడైతే ఆ హెల్ప్ లైన్ నెంబర్ని 1947గా చేశారు. మన యొక్క 1947కి కాల్ చేసి మనం డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ అడగవచ్చు. తర్వాత ఫ్రెండ్స్, నాలుగో ప్రాసెస్, మొబైల్ ఈమెయిల్ రెండు అప్డేట్ చేయకపోయినా మన యొక్క ఆధార్కి ఏ విధంగా తెలుసుకోవాలంటే మన యొక్క ఉన్నది లాస్ట్ ఆప్షను ఆధార్ సెంటర్. మన పక్కనున్న దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి కంపల్సరీగా వెళ్ళి బయోమెట్రిక్ మన యొక్క వేలిముద్రలు ఈ కళ్ళు ఉపయోగించి మన యొక్క ఆధార్ నంబర్ని అయితే మనకి తిరిగి ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.